అసభ్యకరంగా వినరాని వినకూడనటువంటి పదాలు వాడుతూ కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారో ఏం పెట్టుకున్నారో నాకు తెలియదు. ఎన్ని బూతులు ఎటువంటి భాష వాడుతున్నారంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ అధికారంలో ఉండి వాడారు, ఇవాళ ప్రతిపక్షంలో ఉండి వీళ్ళు వాడుతున్నారు. అది ప్రజలు వాడుతున్నారా? నేను అనుకోను. ప్రజలు అంత భయంకరంగా బూతులు మాట్లాడతారు అనుకోను. ఆడవాళ్ళు మాట్లాడతారని అసలే అనుకోను నేను. దీని వెనక ఏదో ఉంది. అందువలన మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా దీనికి ఎక్కడో ఫుల్ స్టాప్ వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎవరేమనుకోరు. ఇక్కడ ప్రజాస్వామ్య గొంతు నిలవటం లేదు. బూతులను ఇష్టం తిడతా ఉంటే మౌనంగా ఉంటే అది అసమర్థత అవుతుంది. ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు కళ్ళు తెరవాలి, కోపం కూడా రావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏమవుతుంది? చంద్రబాబు గారు ఓపిక పట్టాడు. ఇప్పుడు కూడా ఆయనకి అతి ఎక్కువ ఓపిక అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు చాలా పవర్ఫుల్గా అప్పుడు మాట్లాడారు. లోకేష్ బాబు ఇవాళ హుషారుగా ఉన్నాడు. ఆయన నేనంటున్నా అక్కడ పోసాని చూస్తున్నాం, వల్లభనేని ఇంకొక ఆయన ఎవరు, కొడాలి నాని, ఇటువంటి వాళ్ళందరూ ఇవాళ లోపల సొవ్వలు లెక్క పెట్టుకుంటూ మా తప్పు అయింది కానీ కాసేపు ఇంకోసేపు ఏడవటం. వాళ్ళకంటే భయంకరంగా ఈ తప్పులు చేసిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరూ రెండోసారి తప్పులు చేయకుండా ఉండే విధంగా మీరు గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకే కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది. ప్రజాస్వామ్యంలో మీరు తప్పు చేసినా మేము తప్పు చేసినా ఆ పద్ధతుల్లోనే ఆ భాషలోనే మాట్లాడుకోవాలి మినహా వ్యక్తిగతంగా భార్యల్ని పిల్లల్ని అదేవిధంగా మన సంస్కృతికి భిన్నంగా భాషను ఉపయోగించే ఎవరైనా సరే రెండోసారి ఆ పదం పలకాలంటే వాళ్ళ వెన్నెముకలో భయం ఉండేట్టుగా చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇది అంటారు సామెత, వినేవాడికి చెప్పేవాడు చాలా లోకువ. మేము చాలా చెప్తూ ఉంటాం, కూర్చునే వాళ్ళ మీద రాళ్ళు వేయటానికి చాలా తేలిగ్గా ఉంటుంది. ఓపికగా ఉండే వాళ్ళని మరింత తిట్టడానికి కూడా మాకు అవకాశం ఉంటుంది. అదే నేను అనేది, వినేవాడు అంటే చాలా తక్కువ. ఎందుకనంటే మా తప్పులు మాకు కనపడవు, మేమేం చేస్తున్నామో మాకు తెలియదు. కానీ మొత్తం అన్ని తప్పులకి మీరే బాధ్యుల్లాగా చేసి మాట్లాడటం నాకు విచిత్రంగా ఉంది. మేము గవర్నమెంట్లో ఉంటేనేమో మా తరపున గవర్నర్ చేసే ప్రసంగం అద్భుతం. మేము ప్రతిపక్షంలో ఉంటే గవర్నర్ చేసే ప్రసంగం ఇది చాలా దుర్మార్గం, రాజ్యాంగ రహితం, అదేవిధంగా ప్రజా వ్యతిరేకం. ఇటువంటి భాష ఇది ఎక్కడో ఈ లాజిక్ ఎక్కడో మిస్ అవుతుంది, నాకేం అర్థం కావట్లేదు. ఇందులో ఏదైనా నిర్మాణపరమైనటువంటి సూచనలు తప్పులు ఉంటే మాట్లాడాలి తప్పితే కేవలం కుర్చీ మారిన వెంటనే అధికారం పోయిన వెంటనే మరొక రకంగా మాట్లాడటం అనేది ఇది చాలా విచిత్రంగా పద్ధతి లేని విధంగా ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. ముఖ్యంగా ఇదే పరిస్థితుల్లో ఇవాళ బీజేపీ మిత్రులు చాలా మాట్లాడారు. వాళ్ళకి నేను గుర్తు చేయాలి. ఎందువల్లంటే ఇంతకుముందు 55,000 కోట్లు అప్పు ఉండేది భారతదేశంలో. ఈ 14 సంవత్సరాల్లో 1,00,000 కోట్లు అదనంగా అప్పు చేశారు. 14 ఏళ్లలో దాదాపు 65 ఏళ్లలో 55,000 కోట్లు ఉంటే ఇప్పుడు 1,00,000 కోట్లు అప్పు అయింది. టోటల్గా 1,55,000 కోట్ల అప్పుతో ఇవాళ భారతదేశంలో ఉంది. అక్కడ అడిగేవాళ్ళు ఇక్కడ మనం వాళ్ళని అడగము కాబట్టి అక్కడ వాళ్ళు ఇక్కడ ఎన్నైనా అడగొచ్చు అనే పద్ధతుల్లో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా ఆకలి బాధలో మన భారతదేశం ప్రపంచంలో 101వ స్థానంలో ఉంది అధ్యక్ష. మనకంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈవెన్ ఆఫ్ఘన్ కంట్రీస్ కూడా ఆకలికి సంబంధించి బాగానే ఉన్నాయి. అదేవిధంగా
ఇంకా అనేక అంశాల్లో రైతులు మరణాలు కానీ రైతులకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు కానీ అలాగే కార్మికుల సమస్యలు కానీ అనేకం ఏ సమస్య కూడా భారతదేశంలో పేరుకి 5వ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకుంటున్నప్పుడు కూడా ఆచరణలోకి వచ్చేసరికి పేదరికం మరింత ఎక్కువ కనపడుతున్నటువంటి దేశంలో మనం ఉన్నాం. అందువలన అవన్నీ మన సంగతులు మనం మర్చిపోయి ఇక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వం పైన రాష్ట్ర ప్రభుత్వం వాగ్దానాలు చేసి అమలు చేయకపోతే అడుగుదాం, కానీ వాటన్నిటికంటే మించి ఎవరు చేయలేని పాపాలు వీళ్ళే చేసినట్టుగా మాట్లాడటం అనేది, పాపాలు చేసే వాళ్ళ ప్రతినిధులుగా ఉన్నవాళ్ళు మాట్లాడటం అనేది మరింత అన్యాయంగా ఉందని నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇదే సందర్భంగా నేను గవర్నర్ గారికి సంబంధించి ఆయన ప్రస్తావన చేయనటువంటి అంశాలను కూడా మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని అనుకుంటున్నాను. ఎందువల్లంటే ఈనాడు గవర్నర్ అనేవారు 2 వ్యవస్థల మధ్య వారధి, కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ. నా ప్రభుత్వం అని సహజంగా చెప్తారు ఏ గవర్నర్ అయినా. నా ప్రభుత్వం అని చెప్పేటప్పుడు నా ప్రభుత్వానికి జరుగుతున్న ఇబ్బందులు ఏమిటో తెలుసుకుని ఆ ఇబ్బందుల పరిష్కారం కొరకు రెండిటి మధ్య వారధిగా ఉన్నటువంటి గవర్నర్ గారు, మనకు ఒక తండ్రిలాగా ఉండేటువంటి గవర్నర్ గారు మరిన్ని ప్రయత్నాలు చేసి ఈ రాష్ట్రాన్ని ఎలా బయట వేయాలి అనే వాటిపైన ఆలోచన చేయాలని చెప్పి, అంటే గవర్నర్ గారు కూడా పర్సనల్గా కూడా వ్యక్తిగతంగా కూడా చొరవ చేసి ఈ రాష్ట్రాన్ని ఇవాళ బయట వేయాల్సిన అవసరం ఉంది. బయట వేయాలని నేను ఎందుకంటున్నానంటే ఆ మెసేజ్లో గవర్నర్ గారి అడ్రస్లో మన రాష్ట్రంలో ఇప్పుడున్నటువంటి అప్పులకు సంబంధించి కానీ లేకపోతే ఇతర అంశాలు కానీ ప్రస్తావన రాలేదు. ఇవాళ రాష్ట్రంలో ఇన్ని విమర్శలు పెడుతున్నారంటే కారణం ఏంటి? వాగ్దానాలు కొన్ని చేశారు, కొన్ని చేయలేకపోయారు. చేసిన వాగ్దానాలు అమలు అవుతున్నాయి, కొన్ని అమలు కావట్లేదు. దానికి కారణం ఏంటి? వాస్తవంగా అనుకున్నారు ఆ ఎలక్షన్ సమయంలో సహజంగా ఎన్నికల మేనిఫెస్టోలో మేమున్నా కూడా ఇది ఇస్తాం అది ఇస్తామని చెప్పి ఏదో మనకు ఆదాయం వస్తుందని తీర్చగలుగుతామనేటువంటి ఒక ఆత్మవిశ్వాసంతో చేస్తాం. ఇప్పుడు కొన్ని చేయలేకపోతా ఉన్నాం. చేయలేకపోవడానికి కారణం ఎవరు? దీన్ని ఈ రాష్ట్రంలో అప్పుల సుడిగుండంలో ముంచిన వాళ్ళు ఎవరు?